హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం లలితా సహస్రనామాల్లో 57వ మరియు 58వ స్తోత్రాలకు అర్థం తెలుసుకుందామండి. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహా త్రిపుర సుందరి. ఓం మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణ్యై నమః. ఈ చరాచర జగత్తంతా మహాప్రళయంలో కలిసిపోయేటప్పుడు ప్రళయకాలంలో మహేశ్వరుడొక్కరే మిగులుతారు. ఆ సమయంలో ఆ ప్రళయకాల రుద్రుడు చేసే మహానృత్యం ఆనంద తాండవంగా మహాతాండవంగా పిలువబడతాయి. ఈ తాండవాన్ని చూసే శక్తి ఇంకెవ్వరికీ ఉండదు. ఎందుకంటే ఆ సమయంలో ఎవ్వరూ ఉండరు కనుక అంతా నశించిపోతారు. ఇక ఉండేదెవరు? శివుని చేత ఈ పని చేయిస్తున్న శ్రీమాత మాత్రమే. ఆయన నృత్యం చేయగలగడానికి ఆ తల్లి శక్తి మాత్రమే మూల కారణం. ఆయన చేసే ఆ మహాతాండవానికి సాక్షి అమ్మవారు మాత్రమే. ఆ పరాశక్తి ప్రళయకాలంలో సకల విశ్వాన్ని సంహరించి అన్ని విధాల జీవులను తనలో కలుపుకొని క్రీడిస్తుంది. మహావాసిష్టంలో గరుడుని ఈకలు శిరస్సును ధరించి యముని వాహనమైన దున్నపోతు కొమ్మును చేతిలో పట్టుకుని వక్షస్థలంపై కపాలమాలిక ధరించి ఎర్రని బట్టలు కట్టుకుని ఎర్ర గంధం పూసుకుని కాలరాత్రితో కలిసి ప్రళయ తాండవ చేసే భైరవుడు నమస్కారాలు అందుకుని మిమ్మల్ని రక్షించుగాక మహాతాండవ సాక్షిని అమ్మవారేనని దాదాపు అన్ని పురాణాలు స్థుతులు చెప్తున్నాయి. ఓం మహాకామేశ మహిష్యై నమః. నిజానికి చరాచర జగత్తంతా అమ్మవారే. ఆ తల్లి తన లీలతో తన శరీరాన్ని రెండుగా చేసుకుంది. అమ్మవారు ఒక ఆసనంపై కూర్చొని తన లీలతో రెండుగా మారింది. ఇదంతా సృష్టికి ఆదిలో జరిగింది. 2 రూపాలలో ఒకటి శ్రీ మహాకామేశ్వరి, రెండవది కామేశ్వరుడు. ఈ మహాకామేశుడే అమ్మవారి భర్త. సహజంగా మన్మథుడు సుందరుడు. ఆయన సౌందర్యాన్ని ధిక్కరించే సౌందర్యం మహాకామేశునిది. కోటి మన్మథుల అహంకారం అణచివేసే సౌందర్యం. ఎప్పుడు 16 సంవత్సరాల యువకుడిలాగే ఉంటాడు ఈయన. 5 ముఖాలతో, ఒక్కొక్క ముఖానికి 3 కళ్ళతో, అనేక మణి భూషణాలతో ఉంటారు. ఆయనకు 10 చేతులుంటాయి. జింకను, అభయముద్రను, గండ్రగొడ్డలిని, వరదముద్రను, కోదండాన్ని కొన్ని చేతులలో ధరించి ఉండే ఈ పరమ సుందరునికి భార్య అమ్మవారు కనుక అమ్మను మహాకామేశ మహిషి అన్నారు. ఈయన శుద్ధ స్ఫటికాంశుడు, అనగా స్ఫటికంలాగా తెల్లగా ఉంటారు. అమ్మవారు అరుణవర్ణం. ఈ ఇద్దరు ఒకరితో ఒకరు కలిసి ఒకే ఆసనంపై దర్శనమిస్తే ఆ వర్ణాల కలయికతో కూడిన రూపాన్ని చూసి తీరవలసిందే. మన కళ్ళకు ఆ యోగం ఉండదు కనుక అమ్మ యోగ దృష్టిని ఇస్తుంది తన భక్తులకు. అదిగో ఆ భాగ్యం కోసం తపిస్తుంటారు భక్తులు. మహాకామేశుని పట్టమహిషి అమ్మవారు. ఓం మహా త్రిపుర సుందర్యై నమః. కర్మలను అనుసరించి జీవులకు శరీరాలు వస్తుంటాయి. అమ్మకైతేనో కర్మాతీత పవిత్ర దివ్య సంకల్ప శరీరం. జీవుల శరీరాలకు స్వేచ్ఛ లేదు. అమ్మ స్వేచ్ఛా శరీరవాణి. శరీరాలు స్థూల, సూక్ష్మ, కారణ అని 3 రకాలు. ఈ 3 శరీరాల రూపంతో ఉండే శక్తి స్వరూపిణి అమ్మవారు. ఈ 3 త్రిపురాలని పిలువబడతాయి కనుక అమ్మవారు త్రిపుర సుందరి. సుందర శబ్దానికి మిక్కిలి లేక అధికంగా సంతోషపెట్టినది అని అర్థం. త్రిపురాలను సంతోషపెట్టినది కనుక అమ్మ త్రిపుర సుందరి. మాతృ, మాన, మేయ అని 3 ఉన్నాయి. వీటిని త్రిపుటి అంటారు. వీటి రూపంలో ఉంటుంది కనుక అమ్మ త్రిపుర సుందరి. కర్మలను అనుసరించి జీవులు భూమి మీద పాంచభౌతిక శరీరం అనగా భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనబడే పంచభూతాల వలన ఏర్పడే శరీరాన్ని పొందుతారు. శరీరం విడిచాక పాపాత్ములు యాతనా శరీరాన్ని, పుణ్యాత్ములు దివ్య శరీరాన్ని పొందుతారు. ఈ 3 జీవులకు లేకుండా చేసి
తన సన్నిధిని ప్రసాదించి కైవల్యాన్ని ప్రసాదిస్తుంది కనుక అమ్మవారిని మహా త్రిపుర సుందరి అన్నారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలలో విహరించే మహాశక్తి కాబట్టి అమ్మ మహా త్రిపుర సుందరి అని దేవీ భాగవతం చెప్తోంది. చతుషష్ట్యుపచారాఢ్యా చతుషష్టి కళామయీ మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత. ఓం చతుషష్ట్యుపచారాఢ్యాయై నమః. చతుషష్టి అనగా 64. 64 రకాల సేవలతో పూజింపదగినది అమ్మవారు. పరశురాముడు చతుషష్టి విధాల ఉపచారాలతో అమ్మను పూజించినట్లుగా శాస్త్రాలు చెప్తున్నాయి. 64 ఉపచారాల గురించి రకరకాల పుస్తకాలలో వివిధ విధులను పేర్కొన్నారు. వీటిలో ఒక విధానం షోడశోపచారాలు అనగా ధ్యానం, ఆవాహనం, సింహాసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, గంధం, ఆభరణం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం. మంత్ర పుష్ప ప్రదక్షిణ సాష్టాంగాలు 3, అంగపూజలు 14, నృత్య, గీత, ఆదర్శ దర్శన, ఛత్ర, చామర, శయన, సుప్రభాత, అశ్వారోహణ, గజారోహణ, ఆందోళికారోహణాలనబడే సేవలు 10. ఇవి కాక ఔపచారికాలనబడే సేవలు 21. ఇవన్నీ కలిపి 64 విధాల సేవలు. ఇవన్నీ అమ్మకు నిత్యం యోగిని దేవతలు సమర్పించి పూజిస్తుంటారు. ఆ తల్లి వీటిని అందుకుని దీవిస్తుంది. ఈ ఉపచారాలు అమ్మకు సమర్పించిన వారందరికీ మహారాజయోగం పడుతుందని, వారికి ఆయా కాలాలలో ఉండే భోగాలన్నీ సమకూరతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందరో ప్రత్యక్షంగా అనుభవించారు కూడా. వీటిని అమ్మకు సమకూర్చిన యోగులు నక్షత్ర మండలాలైనట్లు కాళికా పురాణం చెబుతోంది. వైద్య, ఇంజనీరింగ్ కోర్సుల్లో స్థిరపడాలనుకునేవారు 60 రోజులు రోజు 1000 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ తెల్లని పువ్వులతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఓం చతుషష్టి కళామయ్యై నమః. కళలు అనగా విద్యలు. విద్యలు 64. సంగీతం, నృత్యం, వ్యాకరణం మున్నగునవి. పూర్వం గురువులంతా ఈ విద్యలలో ఆరితేరిన వారే. శిష్యులకు వీటన్నింటినీ దగ్గరుండి నేర్పించేవారు. ఒక రాజు దొంగను పట్టాలంటే ముందుగా చోరకళ తెలియాలి కనుక చోరకళ కూడా నేర్పించేవారు. కాబట్టే పూర్వం ప్రతి విద్యార్థి మెరిక లాంటి వాడే. ఏదో ఒక కళలో ప్రత్యేకత ఉంచుకుంటూ తక్కిన వాటిల్లో కూడా ఎంతో కొంత ప్రవేశం ఉన్నవారే ఎక్కువ మంది. ఈ కళలన్నీ అమ్మవారి నుండి ఆవిర్భవించినవే. అందుకే అమ్మవారు 64 కళలకు నిలయ అని ఈ మంత్రం చెప్తోంది. ఏ వ్యక్తిలోనైనా ఏదైనా కళ ఉంది అంటే అది భగవంతుడిచ్చిందే. అందుకే కళలు కలిగిన వారిని దైవ స్వరూపులుగా భావించి పూజించడం మన ఆచారం. విద్యావంతుల రూపంలో ఉండేది అమ్మవారే అని పై మంత్ర అర్థం. కళలనగా తంత్రాలు. వామకేశ్వర తంత్రం వంటి 64 కళలు అమ్మవారి రూపాలే. కళలలో ఆరితేరాక వాటి వల్ల కీర్తి, ధనం పొందడానికి ఈ మంత్రాన్ని పరమ సాధనంగా 90 రోజుల పాటు జపిస్తే, 1000 సార్లు చొప్పున జపం చేస్తే, ఆవు పాలు పెరుగుతో అమ్మవారి రూపానికి, శ్రీచక్రానికి అభిషేకం చేస్తే చాలు. కళలలో ఆరితేరుతారు. కీర్తి, ధనం వస్తాయి. మహా చతుషష్టి కోటి యోగిని గణ సేవితాయై నమః. అమ్మవారిని సేవించడానికి అమ్మవారే తన శరీరం నుండి కొంతమంది దేవతామూర్తులను సృష్టించింది. వీరిలో మొదటి 8 మంది బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, మహాలక్ష్మి అనబడే దేవతలు. వీరు ఒక్కొక్కరికి మళ్ళీ అక్షభ్య వంటి వారు 8 మంది చొప్పున 64 కోట్ల యోగిని గణాలు అమ్మ నుండి ఆవిర్భవించాయి. ఈ గణాల చేత సేవించబడుతోంది కనుక అమ్మవారిని మహా చతుషష్టి కోటి యోగిని గణసేవిత అన్నారు. యోగిని గణదేవతలే విద్యను, మనోబలాన్ని, ఆరోగ్య, నవ యవ్వనాలను,
పోషణను, భూరక్షణను, దిక్పాలనను, దుష్ట శిక్షణను, ఐశ్వర్యాన్ని అందిస్తాయి. అమ్మవారు ఈ యోగిని గణాల చేత సేవించబడుతుంది. అనగా అమ్మవారు విద్యాది స్వరూపిణి. ఈ చరాచర జగత్తంతా విద్యా స్వరూపం. యా దేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా నమస్తస్మై 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 నమో నమః అని శ్రీ దుర్గా సప్తశతి చెబుతోంది. అమ్మవారే విద్యాశక్తి, ఆత్మశక్తి. 3 రూపాలతో లోకాలన్నింటా నిండి ఉంది. అనగా సకల శక్తులు తానే, సకల రూపాలు తానే, సేవించేది తానే, సేవింపబడేది తానే. ఈ విధంగా అన్నీ తానే అయినది అమ్మవారని ఈ మంత్ర అర్థం. బాయ్ ఫ్రెండ్స్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.